ఇజ్రాయెల్ కంట్రీ యొక్క ఐరన్ డోమ్ అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గా చెప్పుకుంటూ ఉంటారు. కానీ దానికి కూడా రెండు లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి దాని రేంజ్, అది ఓన్లీ షార్ట్ రేంజ్ రాకెట్స్ ని మాత్రమే ఇంటర్సెప్ట్ చేయగలదు. అంటే 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న వాటిని మాత్రమే కౌంటర్ చేయగలదు. 70 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రేంజ్ నుంచి వచ్చే వాటిని ఇంటర్సెప్ట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. అండ్ సెకండ్ ది హైపర్సోనిక్ మిసైల్స్, అంటే సౌండ్ కన్నా 5 టైమ్స్ ఫాస్టర్ గా ట్రావెల్ చేస్తాయి. అలాంటి మిసైల్స్ ని డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. రీసెంట్ గా ఇరాన్ 180 హైపర్సోనిక్ మిసైల్స్ ని ఇజ్రాయెల్ మీద లాంచ్ చేసింది. అయితే వాటిని ఇంటర్సెప్ట్ చేయడంలో ఇజ్రాయెల్ ఫెయిల్ అయ్యింది. అయితే ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO చేపట్టిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనేది ఈ రెండు ప్రాబ్లమ్స్ ని కూడా అధిగమించబోతుంది. నిజానికి ఇండియా యొక్క సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఇజ్రాయెల్ లా కాదు, మన వెరీ ఓన్ నైబర్స్ అయిన పాకిస్తాన్ అండ్ చైనా నుంచి వచ్చే అటాక్స్ ని ఎదుర్కోవాలంటే డిఫరెంట్ అప్రోచ్ కావాలి. అందుకే భారతదేశం యొక్క గగనతలాన్ని కాపాడడానికి ప్రాజెక్ట్ కుషా అనేది సుమారు 40,000 కోట్లతో స్టార్ట్ చేశారు. అండ్ ఇది 150 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్ల వరకు వచ్చే అటాక్స్ ని అవి హైపర్సోనిక్ మిసైల్స్ అయినా కానీ వాటిని ఇంటర్సెప్ట్ చేసి కౌంటర్ చేయగలరు. 2028-29 కల్లా డిప్లాయ్ అయ్యేలా ఈ రక్షణ వ్యవస్థను మనం రెడీ చేసుకుంటున్నాం. అయితే ఈ ప్రాజెక్ట్ కుషా ద్వారా డిఫెన్స్ సిస్టమ్ లో ఆత్మ నిర్భర్ భారత్ ని ప్రమోట్ చేస్తూ ఒక అడుగు ముందుకు తీసుకెళ్లబోతున్నాం. అయితే మీరు చెప్పండి, ఇండియా ఒక ప్రాజెక్ట్ కుషా అనేది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ని బీట్ చేయగలదా? లెట్ us know in the comments below.